ఈ వీడియోలో నేను 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమశంకర్ జ్యోతిర్లింగం ఎలా విజిట్ చేయాలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. భీమశంకర్ జ్యోతిర్లింగం పూణే నుండి నియర్లీ 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన తెలుగు స్టేట్స్ నుంచి మీరు ట్రైన్, బస్ ఆర్ ఫ్లైట్ ద్వారా పూణేకి వచ్చి అక్కడ నుంచి భీమశంకర్ టెంపుల్ కి రీచ్ అవ్వాలి. పూణే రైల్వే స్టేషన్ కి నియర్లీ మోస్ట్ ఆఫ్ ద బిగ్ సిటీస్ నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు పూణే రీచ్ అవ్వగానే ఇక్కడ వాకడే వాడే బస్ స్టాండ్ నుంచి మీకు భీమశంకర్ వెళ్లే బస్సెస్ అయితే దొరుకుతాయి. ఈ బస్ టికెట్ కాస్ట్ 222 రూపాయలు ఉంటుంది. అలాగే రిటర్న్ అయ్యేటప్పుడు భీమశంకర్ నుంచి పూణేకి బస్సెస్ దొరుకుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాస్ట్ బస్ ఈవినింగ్ 6 గంటల దాకే ఉంటుంది. భీమశంకర్ రీచ్ అయ్యాక స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకోండి. స్వామివారి దర్శనం కంప్లీట్ అవ్వడానికి దగ్గర 2 నుంచి 3 గంటల టైం పట్టొచ్చు. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా అవైలబుల్ గా ఉంది. స్వామివారి దర్శనం కంప్లీట్ అవగానే ఇక్కడే ఉన్న భీమశంకర్ బస్ స్టాండ్ కి వచ్చి అక్కడ నుంచి పూణే వెళ్లే బస్సు ఎక్కండి. ఇక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు మీకు డైరెక్ట్ గా షేర్డ్ క్యాబ్స్ కూడా దొరుకుతాయి. వాళ్ళు పూణే దాకా 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ బస్సు దొరకపోతే మంచిర్యాల వెళ్లే బస్ ఎక్కి అక్కడ నుంచి మీరు పూణే చేరుకోవచ్చు.